హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ మీ అందరి కోసం సమ్మర్ కదా, సమ్మర్లో బాడీ ఊరుకోరుకునే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో మజ్జిగ మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, వీలైతే కొబ్బరి నీళ్ళు అండ్ అన్నిటికంటే ముంజికాయలు బాగా దొరుకుతాయి. ముంజికాయలు తీసుకోవడం వల్ల బాడీ త్వరగా కూల్ అయిపోతుంది అనమాట. వీలైనంత ఎక్కువ ముంజికాయలు తింటూ ఉండండి. అయినో ముంజికాయలు ఈ మధ్య బాగా రేట్లు ఎక్కువ పెట్టేశారు, ఈవెన్ ఆంధ్రాలో కూడా. సో నో ప్రాబ్లం, సంవత్సరానికి ఒకసారే దొరుకుతాయి కాబట్టి, దట్టు ఈ 2 monthsలోనే దొరుకుతాయి కాబట్టి వీలైనని తినండి, ఏం కాదు. నెక్స్ట్ సంపాదించుకోవచ్చు. డబ్బులు అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆరోగ్యం మాత్రం ఒకసారి వెళ్ళిందనుకో తిరిగి వెనక్కి రాదనమాట. ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటా అని చెప్పి. సమ్మర్లో అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అన్నిటికంటే టాప్ బెస్ట్ ఏముంటుంది ర్యాంక్లో? ఆవకాయ పచ్చడి. అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము, ఆవకాయ ముద్దని కూడా ఎవరూ మర్చిపోలేము. అబ్బా, వేడి వేడి అన్నంలో అప్పుడే పట్టిన ఆవకాయ పచ్చడి కలుపుకొని 2 ముద్దలు తింటే ఉంటుంది రాజా, దబిడి దిబిడే అలా ఉంటుంది ఆవకాయ పచ్చడి టేస్ట్ మాత్రం. ఏంటి ఈరోజు వాసి ఫుల్ ఫామ్లో ఉంది అనుకుంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ నోరూరించి ఆవకాయ ఉంటే ఆ మాత్రం ఫామ్లో లేకపోతే ఆవకాయ ముక్క దిగదు అనుకుంటా. సో ఈరోజు అయితే మేము ఏం చేశాను నేను బాగా నాకు రావట్లేదా? వస్తుందా నాకు? అలాగే సరే. పడిపోయిందా? నిన్న ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అవనిగడ్డ వెళ్ళి మేమైతే మామిడికాయలు ప్లస్ మినుములు అన్నీ వేసుకొచ్చేసాము కదా. సో నిన్న వేసుకొచ్చిన మామిడికాయలను అయితే నైట్ ఏసీ రూమ్లోనే ఉంచేసాము, అంటే పలకమారిపోకోకుండా ఉంటాయి అని చెప్పి. మార్నింగే లేచి అయితే ఇలా మామిడికాయలు అన్నింటినీ అయితే నీట్గా ఫస్ట్ నేను కొందరిని క్లీన్ చేసేసాము. మా అన్నయ్య వాటిని అవి తీసేసి ఇచ్చేస్తే మేమిద్దరం క్లీన్ చేసేసి వాటిని గుడ్డతో తుడిచేసి పక్కన అయితే మంచిగా ఆరపెట్టాము. ఇప్పుడు మా అన్నయ్య అయితే ఒక పక్కన మ్యాంగోస్ కట్ చేస్తున్నాడు. నేను ఇంకా కుందన్ మా ఇంట్లో అత్త వాళ్ళు అందరం కలిసి అయితే మామిడికాయలో ఉన్న ఆ టెంక మొత్తాన్ని గీకేస్తున్నాం అనమాట. మా మామయ్య ఏమో మా కోసం ఎల్లుల్లిపాయలు ఒలిచి పెడుతున్నాడు. మా అన్నయ్య ఏమో మేము తీసిన నీటికి ఇలా ముక్కలు కట్ చేస్తూ ఉన్నాడు. మా అన్నయ్య ఏమో ఒక పక్కన ఆవకాయ పచ్చడి కోసం ముక్కలు కట్ చేస్తూ ఉంటే, నేనేమో అవనిగడ్డ నుంచి తీసుకొచ్చిన 3 కిలోల రొయ్యల్ని మంచిగా ఒలిపించి అయితే తీసుకొచ్చేసారు. బట్ నైట్ అంతా కూర్చొని వాటిలో ఉన్న నరాలన్నిటినీ తీసేసి నీట్గా అయితే నైటే కొంచెం ఉప్పు కారం వేసేసి కొంచెం కుక్ చేసి పక్కన పెట్టేస్తాం అనమాట. సో అలా చేస్తే అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇప్పుడైతే మేము ప్రాన్స్ పికిల్ కూడా పట్టేస్తున్నాం అనమాట. ఈరోజు అయితే మొత్తం ఆవకాయ పచ్చడి, ప్రాన్స్ పికిల్ అండ్ పచ్చి మాగాయ పచ్చడి అనమాట. ఈరోజు మొత్తం మీద మేము కుక్ చేస్తానవి. సో నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 3 kgs కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయిల్ తీసుకొని మంచిగా ఫస్ట్ ఆయిల్లో ఇలా ప్రాన్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను. ఎంతైనా ఊర్లో రొయ్యలు కదా, భలే టేస్ట్ ఉన్నాయి అసలు. మేము ఉండే ప్లేస్లో అయితే 1 కిలో రొయ్యలు వచ్చేసి 800 అలా తీసుకుంటారు. బట్ మా ఊర్లో ఎంతో తెలుసా, ఇవి కౌంట్ వచ్చేసి 70-75 అలా కౌంట్ కూడా ఉన్నాయి. కొన్ని ఏమో 30 అంటే 30 కౌంట్ ప్లస్ 40 కౌంట్ అన్నిటినీ కలిపి 3 మిక్సెస్ కింద చేసి ఇచ్చారనమాట. ఇక్కడ రొయ్యలు కిలో వచ్చేసి 250 రూపీస్ అన్నారు. అబ్బా, ఇదే కనుక రొయ్యలు మేము ఉండే ప్లేస్లో కనుక దొరుకుంటేనా అసలు ఇంక ఏ తింటూ ఉండేదాన్నేమో నేను. ఈవెన్ నాకు కూడా రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు అయితే ఈ పచ్చడి నా కోసం కాదు, స్పెషల్గా మా కుందనగాడి కోసం. మా కుందనగాడికి రొయ్యలు అంటే చాలా ఇష్టము. బట్ అవి ఆ కాస్ట్ ప్లస్ అవి చచ్చిన రొయ్యలే ఉంటాయి ఎప్పుడు చూసినా సరే. రొయ్యలు అన్నాక బయటకు తీస్తే చచ్చిపోతాయి అని నాకు కూడా తెలుసు. బట్ అవి మరీ ఐస్లో ఉంచేసి వాటి దగ్గరికి వెళ్ళంగానే ఒక రకమైన గబ్బు వాసన వస్తూ ఉంటుంది. అస్సలు వాటిని క్లీన్ చేసే విధానం చూసి అస్సలు తినాలని అనిపించదు. బట్ మనం కుందనగాడి కోసం ఏరి కోరి కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకొచ్చి వాడికి మాత్రమే ఫ్రై చేసి పెట్టేస్తాం అనమాట. మేము ఆ రోజు చికెన్ లేదా మటన్ లేదా ఫిష్ ఏదో ఒకటి తింటాము. వాడికి మాత్రం వీక్లీ వన్స్ అన్న అట్లీస్ట్
మంత్లీ ట్వైస్ అన్నా సరే ఒక్కసారన్నా రొయ్యలు పట్టకపోతే వాడు మాత్రం ఫ్రీగా ఉండలేడనమాట. నేనైతే ఇక్కడ రొయ్యలన్నిటిని మంచిగా వేపేసుకొని ఒక స్పూన్ కొలత తీసుకొని కావాల్సిన మసాలా దినుసులన్నీ కూడా మంచిగా వేపుకుంటున్నాను. ఇంకో వైపు ఏమో నాటుకోడి కర్రీ వండుతున్నాము అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆయిల్ చక్కగా అది ఆయిల్లో నుంచి మొత్తం రొయ్యలన్నీ వేపి తీసేసుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ముందుగానే కొట్టి పెట్టుకున్న మసాలా, కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు అయితే వేసేసి మంచిగా రొయ్యలన్నింటినీ కూడా దాంట్లో కలిపేసి ఇంకా పూర్తిగా చల్లారిపోయేంత వరకు దీన్ని పక్కన ఉంచేస్తే ఈ లోపల మా అన్నయ్య మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసాడో లేదో చూసి ఆవకాయ పచ్చడికి కూడా అయితే సిద్ధం చేయాలంతా. మరి ఈ సమ్మర్లో మీరేం పచ్చళ్ళు పట్టుకున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమ్మర్ లాగానే అబ్బా భలే ఉంటుంది కదా అసలు. ఆ పచ్చళ్ళు చూస్తుంటే ఆ పచ్చడికి కొన్ని పచ్చళ్ళకైతే పోపు తాలింపు వేస్తారు. అబ్బబ్బబ్బా అసలు ఆ స్మెల్కి అయితే రోడ్డు చివరున్నోళ్ళైనా సరే ముక్కు వాసన చూసి అది ఏ పచ్చడి సరే కనిపెట్టేయగలరు. అందులోనూ టమాటా పచ్చడికి, మాగాయ పచ్చడికి, గోంగూర పచ్చడికి తాలింపు వేస్తే అసలు ఆ స్మెల్ ఉంటుంది, భలే ఉంటుంది అసలు. ఆ స్మెల్ మాత్రం పచ్చళ్ళ లవర్స్కి మాత్రమే తెలుసు అనమాట, ఆ పచ్చళ్ళలో ఉన్న సువాసన అంతా. నేనైతే చిన్నప్పుడు మంచిగా లాగించేదాన్ని, కానీ ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే పచ్చళ్ళు తినడం చాలా వరకు తగ్గించేసాను. ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చి మాగాయ కోసం ముక్కలు అయితే కోస్తున్నాను అనమాట. ఇది పచ్చి మాగాయ స్పెషల్లీ మేడ్ ఫర్ మై హస్బెండ్ అనమాట. వాళ్ళది గోదావరి కాబట్టి వాళ్ళు ఎక్కువ పచ్చి మాగాయ తింటారంట. మనం కృష్ణ కాబట్టి మనం ఎక్కువ ఎండి మాగాయ తింటాము. బట్ తను నోరు తెరిచి అడిగాడు కాబట్టి దట్టు అసలే చాలా దూరంలో ఉంటున్నాడు కాబట్టి తప్పక వెళ్ళే ఈరోజు చాలా ఇష్టంతోనే చేస్తున్నాలే. అందులోనూ ఆవకాయ పచ్చడి పట్టే రోజున మామిడికాయ ముక్కలు చాలానే ఉంటాయి. ఆ రోజు బోలన్నీ టేస్ట్ చేయొచ్చు. అందులోనూ వేడివేడిగా మామిడికాయ పప్పు కూడా వండుకుంటే అప్పుడే కలిపిన ఆవకాయ పచ్చళ్ళ వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. అందుకే నేనైతే కొంచెం లైట్గా పప్పు కూడా వండుకుంటున్నాను, ఎందుకంటే ఆ నాటుకోడిని తింటాం మన వల్ల కాదు ఈరోజు. సో అందుకనైతే నేనైతే మంచిగా పప్పు అయితే వండేసుకుంటున్నాను. ఇటు పక్కన అయితే నాటుకోడి కూడా రెడీ అయిపోయింది. మీకు ఏ కోడి అంటే ఇష్టం? నాటుకోడి అంటే ఇష్టమా, బాయిలర్ అంటే ఇష్టమా? చాలామందికి నాటుకోడి కంటే బాయిలర్ అంటేనే ఇష్టం. తక్కువ టైంలో అవుతుంది, అది హెల్త్కి అంత మంచిది కాదని తెలిసినా సరే నాటుకోడి టేస్ట్ అందరికీ నచ్చకపోవచ్చు. స్కిన్ అంటదని ఏదో ఒక రకంగా అయితే నచ్చదు చాలామందికి. అదే బాయిలర్ కూడా అయితే దిట్టంగా ఉంటుంది కదా, చూడంగానే లెగ్ పీసే గుర్తొస్తుంది, అందరికీ తినాలనిపిస్తుంది. ఈవెన్ నాకు ఇక్కడ స్మెల్ పీల్చడం కూడా నచ్చలేదు అనమాట, అందుకే నా ఫేస్ అంత చండాలంగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు అయితే మామిడికాయ ముక్కలు కోసి అలసిపోయారని చెప్పి నేనైతే ఇక్కడ వాళ్ళ కోసం స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. ఏంటమ్మా రోట్లో చక్కగా ఎల్లుల్లిపాయలును అల్లమును, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి స్పెషల్ రెసిపీ అంటున్నావు, ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తావా అనుకుంటున్నారా? కాదండి బాబు, అసలే ఎండలు మండిపోతూ ఉన్నాయి కదా, అందులోనూ పచ్చళ్ళు పడుతున్నారు. సరిగ్గా వాటి దగ్గరికి వచ్చిన వాటర్ తాగడానికి కూడా ఉండదు. అందులోనూ పచ్చళ్ళు పట్టేటప్పుడు చేతికి తడంటకూడదు, అది ఇది అంటూ ఉంటారు. అందుకే వాళ్ళ కోసం అయితే మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇక నెక్స్ట్ అయితే ఆవకాయ పచ్చళ్ళలోకి మెంతులు అయితే ఎండబెట్టడానికి టైం లేదని చెప్పి ఊరికనే జస్ట్ పాన్ ఫ్రై అయితే చేసేస్తున్నాం అనమాట. మొత్తం ఇంకా ఆల్ మసాలాస్ అండ్ ఆవకాయ పచ్చడి కోసం ఆవపిండి, మెంతిపిండి కూడా రెడీ అయిపోయినాయి. సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి మా అన్నయ్య అయితే ఇక్కడ ముక్కలు అయితే కొలుస్తున్నాడు. మొత్తం ఇప్పుడు ఎన్ని మరకాలు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. నా ఒక్కదానికి ఒక మరకం, మా అన్నయ్యకి 2 మరకాలు. అంటే మా అన్నయ్య వాళ్ళు డ్యూటీలోకి తీసుకెళ్తారు కాబట్టి, మా అన్నయ్య మావయ్య డ్యూటీకి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి 2 మరకాలు, ఇంట్లో తినడానికి ఒక 2 మరకాలు, టోటల్ 5 మరకాలు అనమాట. మరకానికి ఎన్న అని మీరు అందరూ అనుకోవచ్చు, మరకం అంటే ఏంటి అనుకోవచ్చు చాలామంది అయితే. మరకంని మా అత్తగారు అయితే ఏదో పిలుస్తారు, కొంచెం అనుకుంటా. 4 కిలోలు, 2 ఒకటే, మరకం అన్నా కొంచెం అన్నా 4 కిలోలు వస్తాయి. సో మా అన్నయ్య అయితే ఈరోజు ఆవకాయ పచ్చడికి అయితే ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య పడతాడు. అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి అందరూ తినుంటారు, కానీ
ఇలా అన్నయ్య చేసిన ఆవకాయ పచ్చడి మాత్రం తినేది నేనే అనమాట. మా అన్నయ్య ఆవకాయ పచ్చడి మాత్రం చాలా బాగా చేస్తాడు. ఆవకాయ పచ్చడి అనే కాదు, నాన్ వెజ్ అయినా కుకింగ్ అయినా మా అన్నయ్య బాగా చేస్తాడు. ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇండివిజువల్గా ఎక్కువ పెంచింది కాబట్టి చిన్నప్పటి నుంచే మాకు కుకింగ్ అన్నది ఎక్కువ అలవాటు అయిపోయింది. నేనైతే వెజ్ కర్రీస్ కొంచెం ఓకే కానీ నాన్ వెజ్ కర్రీస్ నాకు అంత పెద్దగా రావు, అందుకే నేను పెద్దగా వండను. మా అన్నయ్య అయితే నాన్ వెజ్ కర్రీస్ బాగా వండుతాడు, బాగా తింటాడు కూడా నాన్ వెజ్. మన వాళ్ళు అయితే తినటమో అవ్వదు, వండటమో అవ్వదు. ప్రతి పనిలోనూ ఒక ఎల్లుల్లిపాయ ఉంటుంది అంటారు కదా, అలాంటి ఎల్లుల్లిపాయ ఇక్కడ మనకు ఉందనగాడు అనమాట. ప్రతి దాంట్లో నేనున్నానని చెప్పి పానకంలో పొడకలాగా అడ్డొస్తూ ఏదో కెలుగుతూ ఉంటున్నాడు. మా అన్నయ్య అయితే మా కౌంట్ మర్చిపోతాడోనని మధ్యలో ఆడ కూడా కౌంట్ చేస్తున్నాడు. వీళ్ళు కౌంట్ చేసేసరికి మా అన్నయ్య మర్చిపోతాడోనని టెన్షన్ వచ్చి మా అన్నయ్య 1-2 సార్లు లెక్కేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ ముక్కల్ని. మొత్తానికి అయితే కావాల్సిన మరకాలన్నీ తీసేసుకోగా ఇంకొక ఇంకొక అర్ధ కేజీ ఆ డబ్బా మిగిలి అనమాట కేజీ. సో ఆ కేజీ ముక్కలను అయితే మళ్ళీ మా అత్త వాళ్ళు ఎండు మాగాయ కోసం కలుపుతున్నారు. ఇంకా ఇప్పుడు ఆవకాయ పచ్చడి ప్రాసెస్ బిగిన్ అనమాట. సో స్టెప్ 1 కావాల్సినవన్నీ అయితే తీసుకుని ఉంచారు. మామిడికాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. కావాల్సిన ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు అన్నీ రెడీగా ఉన్నాయి. అందరి చేతులు ఏగా మా కూడా ఎందుకు వేయకూడదని మా కుందనగాడు కూడా చేస్తున్నాడు. మా కుందనగాడికి అన్ని పచ్చళ్ళ కంటే ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అయితే బాగా తింటాడు అనమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నాడు ఆవకాయ ఆంజనేయ పెట్టండి అని చెప్పి. ఆ సినిమా ఎప్పుడైతే చూశాడో అప్పటి నుంచి ఆవకాయ ఆంజనేయ చేద్దామా అని అందరినీ అడుగుతున్నాడు. ఫైనల్లీ ఈసారి అయితే వాడి ముందే అయితే ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా అన్నయ్య. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఆవపిండి వేసి ఉప్పు వేసారు, ఇప్పుడైతే కారం వేస్తున్నారు అనమాట. కారం మా ఇంట్లో ఎప్పుడు పచ్చికారం పట్టిస్తారు, కానీ ఈసారి అని కాదు, కానీ ఆవకాయ పచ్చడికి మాత్రం ఎప్పుడు బయట నుంచే తీసుకొస్తారు కారం. దట్టు అది కలర్ బాగుంటుంది, కారం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి పసుపు వేసి కావాల్సినన్ని తగిన ఎల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇంకా ఆయిల్ పోసేసి ఒక్కొక్క డబ్బాని పక్కన పెట్టేస్తున్నాడు మా అన్నయ్య ఇక్కడ. మీరైతే ఆవకాయ పచ్చడిని ఎలా చేస్తారు? కొంతమంది తీపి ఆవకాయ చేస్తారు, కొంతమంది శనగలు వేసి చేస్తారు, కొంతమంది జీలకర్ర వేసి చేస్తారు. ఆవకాయ పచ్చడిని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తూ ఉంటారు. మా ఇంటి దగ్గర అయితే ఇలా చేస్తారనమాట. ఆవకాయ పచ్చడికి ఆవ నూనె వేసి చేసేది కూడా ఉంటుంది, అదైతే భలే ఘాటుగా ఉంటుంది. తిన్న వెంటనే ముక్కులోకి వచ్చేస్తుంది అంతే ఘాటు మాత్రం. మేమైతే ఎప్పుడు శనగ నూనె వాడతాము. ఇలా శనగ నూనె చిన్నప్పటి నుంచి ఇలా ఆవకాయ పచ్చడికి శనగ నూనె అంటేనే ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఎన్ని మార్చినా సరే ఆ శనగ నూనె టేస్ట్ ఇంకా దేనికి రాదనిపిస్తుంది. బట్ వేరే వాళ్ళ టేస్ట్ని మనం అంగీకరించాలి కాబట్టి ఎవరేం చేసుకున్నా సరే మనకి ఇస్తే తిని బాగుందని చెప్తాం అంతే మనం. బట్ మన ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడి మాత్రం టేస్టే వేరు. మా అత్తగారు ఎంత బాగా ఆవకాయ పచ్చడి పట్టినా నేను మా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఒక చిన్న డబ్బా అయినా తీసుకెళ్తాను. నాకు అక్కడ తిన్న ఆవకాయ కంటే మా ఇంట్లో తిన్న ఆవకాయ అంటే చాలా ఇష్టము. దట్టు పెళ్ళైపోయిన తర్వాత శివ కూడా మన టేస్ట్గా వచ్చేసాడు అనమాట. అంతకుముందు వాళ్ళ మమ్మీ చేసిన ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. బట్ ఒక్కసారి మా అన్నయ్య చేత ఆవకాయ పచ్చడి తిన్న తర్వాత బామ్మరిది యువర్ ఆవకాయ ఈజ్ బెస్ట్ అనుకుంటా మా అన్నయ్య సైడ్కి వచ్చేసాడు శివ కూడా. సో ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు పచ్చళ్ళన్నింటినీ మా అన్నయ్యతోనే మేము ప్రిపేర్ చేయించుకుంటాము. ఇప్పుడిప్పుడే నేను కూడా ట్రయల్స్ వేస్తున్నాను అనమాట. పచ్చళ్ళు పట్టడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. ఎవరు పట్టినా సరే పచ్చళ్ళు పాడైపోయే టైప్ కూడా ఉంటాయి. బట్ పచ్చళ్ళు పట్టడానికి మాత్రం ఒక ఆర్ట్ ఉంటుందంటారు. ఏ చేతితో వేసినా సరే పచ్చడి పాడవదు. కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వేసినా సరే పచ్చడి అయితే పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే తీసుకున్న కారప్పొడి అనమాట. ఇది భలే ఘాటు ఉంది కారం మాత్రం. అబ్బా అసలు తినంగానే బాబోయ్ అనిపించింది. దెబ్బకి తిన్న తర్వాత కడుపులో నొప్పి కూడా వచ్చింది. చల్లగా ఒక గ్లాస్ మజ్జిగ తాగాల్సిందే ఇది తిన్న తర్వాత. చూస్తున్నారు కదా, మా వెల్లుల్లిపాయ గాడు అయితే నిజంగానే వెల్లుల్లిపాయలు అన్నింటినీ చిరాకు చేస్తున్నాడు. సో మా అన్నయ్య అయితే అందుకనే ఒక అట్లకర్ర తీసుకురమ్మని చెప్తున్నాడు. ఏంటి అట్లకర్ర అంటానికి అంత తడబడ్డాం అనుకుంటున్నాడు కదా. మా వాడికి అట్లకర్ర అంటే తెలియదు, అరటిపండు అంటే బాగా తెలుసు. సో అందుకని చెప్పి అంత తడబడ్డాను అనమాట.
మొత్తానికైతే మా అన్నయ్య 5 కిలోల ఆవకాయ పచ్చడిని అయితే కలిపేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా అలా ఆయిల్ పడుతూ ఉండంటే బకెట్లో భలే ఉంది అసలు. మేమైతే బకెట్లు ఏమీ కొనము, మా అన్నయ్య వాళ్ళ లారీ కాబట్టి ఇంటికి కావాల్సిన బకెట్లు వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిసారి అలా దాంట్లో డీజిల్ కొట్టిస్తూనే ఉంటారు కాబట్టి అలా బకెట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. వీళ్ళేమీ పెద్దగా సేల్ కూడా చేయరు. అదే మార్కెట్లో అయితే ఇదే బకెట్ వచ్చేసి 50 to 100 or 150 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పెరుగు బకెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారంటే ఇంకా 25 kgs ఈ బకెట్ని అయితే ఇంకెంత తీసుకుంటారో. సో ఇంకా ఫైనల్ దాంట్లో కూడా అయితే మా అన్నయ్య ఇలా వెల్లుల్లిపాయలు అయితే వేసేసాడనమాట. మరి మీ ఇంట్లో అందరింట్లో ఆవకాయ పచ్చడి పట్టేశారా? టేస్ట్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ మీరందరూ ఏ ఊరు నుంచి చూస్తున్నారో, నాకు ఏ ఊరు నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. వీలైతే మీ ఊరు అందరి పేర్లు కింద కామెంట్లో మాత్రం పిన్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఆవకాయ పచ్చడిని అయితే ఇప్పుడు కలుపుతున్నాడు అనమాట. మొత్తం మూడిట్లో ఒకటేసారి కొలుచుకుని అయితే వేసేసుకున్నాడు, ప్రాసెస్ ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు పైనుంచి కింద వరకు ముక్కలన్నిటికీ మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఆవపిండి మెంతిపిండి అన్నిటినీ బాగా దట్టించి కలుపుతున్నాడు అనమాట. ఒక్కొక్క బకెట్ని చూస్తున్నారు కదా, అసలు అలా తిప్పుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసేటట్టు ఉన్నాయి. ఆవకాయ పచ్చడి మాత్రం అసలు ఎంత తిన్నా సరే, ఎన్ని సంవత్సరాలు తిన్నా సరే, చిన్నప్పటి నుంచి తింటున్నాము, ఇప్పుడు అసలు బోరు కొట్టదు. ఇంకా చాలా వరకు అయితే చిన్నప్పుడు తిన్నాయన్నీ ఇప్పుడు మళ్ళీ మనకి ఇచ్చినా సరే ఏం తింటాంలే అంటాం, కానీ ఈ ఆవకాయ పచ్చడి అయితే అనమనమాట. ఇంకా మనం ముందుగా అయితే రొయ్యలను అయితే మంచిగా మసాలా వేసి అంతా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్ అనమాట. దాంట్లో కారము ప్లస్ నిమ్మకాయ పూర్తిగా చల్లారిపోయినాయి. ఈ నిమ్మకాయలు కూడా మా చెట్టు నిమ్మకాయలు అనమాట. ఆవనగడ్డ నుంచి వస్తూనే ఈ నిమ్మకాయలను కూడా తీసుకొచ్చేసాం పచ్చళ్ళలోకి కావాల్సినవి. చూడటానికి నిమ్మకాయ చిన్నగా ఉంటుంది కానీ దాని లోపల రసం మాత్రం గట్టిగా ఉంటుంది. పులుపు కూడా మామూలు పులుపు ఉండవు మా నిమ్మకాయలు మాత్రం. మొత్తం ఇప్పుడైతే ఈ పచ్చడంతా నా కోసమే అనమాట. నా కోసమేలే, నేను కొందరు కలిపి తినేస్తాము. మధ్యలో మా ఆయన వస్తే మా ఆయనకు కూడా కొంచెం పెట్టే వస్తాను. ఎందుకంటే మా ఆయన ఉండేది వేరే ప్లేస్లో, నేను ఉండేది వేరే ప్లేస్లో. తను వచ్చేసరికి పచ్చడి ఉంటుందో లేదో అన్నది నాకు కూడా తెలియదు. పచ్చడి టేస్ట్ అయితే మాత్రం ఆ రేంజ్లో ఉంది, మరి అందుకే ఉండిద్దో లేదో తెలియదు. తనకు కావాలంటే మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ చేసి ఇవ్వడమే. మనం చూస్తున్నారు కదా, నేను ఇలా స్వీట్స్ ఏమీ లేకోకుండా మంచిగా అయితే ఇలా అయితే కారం ఇక్కడ ఇంత తక్కువ ఉన్నట్టుగా కొంచెం బ్లాకిష్లో కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే కారం ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా మనం వచ్చేసాడు మన ఆవకాయ పిచ్చోడు. మనోడికి అన్నం తినడమే రాదనమాట, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే ఆంధ్ర పిల్లోడు అవుతున్నాడు అనమాట. మొన్నటి వరకు జార్ఖండ్ బుడ్డోడు అని పిలిచాడు అందరూ, ఇప్పుడిప్పుడే అందరూ ఆవకాయ పిల్లోడు ఆంధ్ర పిల్లోడు అని పిలుస్తున్నారు. చక్కగా వేడన్నం ఆడొక్కడే తిన్నాడు. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, పప్పు వేసుకుని, రొయ్యల పచ్చడి వేసుకుని, కొంచెం ఆవకాయ కారం వేసుకుని అయితే తినేసాడు. నేనైతే ఇక్కడ ఎండి మాగాయ కోసం అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా, పచ్చి మాగాయ కోసం అప్పటికప్పుడు కలపడానికి వాటిని అయితే ముక్కలు కట్ చేసి ఇలా ఎండలో ఎండబెట్టేసుకున్నాను. ఇలా నెక్స్ట్ డే అయితే మా అన్నయ్య ఇలా పచ్చళ్ళన్నింటినీ తిప్పుతున్నారనమాట. కల్లుప్పు వేశారు కాబట్టి అది కరగడం కోసం ఇలా తిప్పుతున్నారు పచ్చడి. ఇంకా ఒక రోజు ఊరేసరికి నూనె అంతా పైకి వస్తుంది. ఇది ఒక బకెట్ అనమాట. ఇది మా అన్నయ్య కానీ సంథింగ్ ఇంకెవరో ఒకరికి ఇది 2 మరకాలన్నమాట ఇవి. ఇదైతే నేను పచ్చిమాగా నెక్స్ట్ డేకి ఇలా దాంట్లో కొంచెం ఆవపిండి మెంతిపిండి అన్నీ సుమారుగా అయితే వేసేసాను. నేనేమి కొలతలు ఏమీ చేయలేదన్నమాట. ఊరికినే సుమారుగా ఆవపిండి 1 స్పూను, మెంతిపిండి 1 స్పూను, కారం కావాల్సినంత ఉప్పు పసుపు వేసేసి మంచిగా అయితే తాలింపు అయితే వేసేసాను. పచ్చడి టేస్ట్ మాత్రం భలే వచ్చింది అసలు, పుల్ల పుల్లగా కారం కారంగా. చూస్తున్నారు కదా, చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఈ పచ్చడి అయితే పట్టింది మనమే అన్నమాట. సో మా ఆయన కోసం నేను పట్టిన హాటెస్ట్ పచ్చడి అయితే అనమాట. స్వీట్ పచ్చడి కాదు, హాట్ పచ్చడి. అది గుంటూరు కారం పట్టిన పచ్చడి కదా, ఆ మాత్రం ఘాటుగానే ఉంటుంది. ఇదైతే ఇంకో బకెట్ అనమాట. మొత్తం ఇలా అన్ని బకెట్ని అయితే కలిపేసి పక్కన పెడుతున్నాడు మా అన్నయ్య. చూస్తున్నారు కదా వంట మేస్త్రి.
ఇంకా డబ్బాల్లో పట్టింది అయితే ఇంకా మేమైతే ఇంకా నేను వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే మేము శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి అంత టైం లేదు మా దగ్గర. కావాల్సినవి అన్నీ చూసుకుంటూ అసలు ఎలా వెళ్ళాలి ఏంటని ప్లాన్ చేసుకునే హడావిల్లో ఉన్నాము. మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. శ్రీశైలం మేము ఎలా వెళ్ళాము, శ్రీశైలం ఎందుకు వెళ్ళాము అనేది అయితే మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.